నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీవై పార్టీ లీడర్ కృష్ణవేణి యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు చెప్పండి, పెద్ద ఎత్తున కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉంది బీసీవై పార్టీ. రామచంద్రన్ కూడా ప్రభుత్వాలు చాలా, గత ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇష్టాంరీతిగా కూడా లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బీసీ ప్రోగ్రామ్స్ కూడా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎట్లా చూస్తారు నిజంగా? వాళ్ళు చాలా అరాచకులు చేస్తున్నారండి. కనీసం పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేశారు మా బోడే రామచంద్ర యాదవ్ గారు అధినేత గారిని. కానీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కోర్టు ద్వారా మాకు పర్మిషన్ తెచ్చుకున్నాం. ఈ బీసీ సింహగర్జన అనేది ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి మన హక్కులను పోరాడి గెలవాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చారు. కాబట్టి మేమందరూ కూడా మమేకమయ్యి ముందుకు సాగాలనేసి మేము వచ్చాము. ఇక్కడ దాదాపు ఈ సభకు కూడా 2 లక్షలకు పైగా కూడా జనాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగా అంటే బీసీలకు కొంచెం చైతన్యం వచ్చినట్టే అంటారా? ఖచ్చితంగా వచ్చింది. రాకపోతే మనం ఇంకా అడుగారిపోతామనేసి ప్రజలందరికీ తెలుసు. వచ్చిన గత ప్రభుత్వం కానీ ప్రజెంట్ ఉండే ప్రభుత్వం కానీ ఏమి చేసింది ఏం లేదు. ఒకళ్ళపైన ఒకళ్ళు బురద చదువుకుంటున్నారు తప్పితే బీసీలు అనే వాళ్ళని ముఖ్యంగా అణచివేసబడుతున్నారు. దాంతో నుంచి బయట తీసుకురావాలనేసి బోడే రామచంద్ర యాదవ్ గారు మా అధినేత గారు ధైర్యం చేసి ముందుకొచ్చారు. కాబట్టి మనమందరం అడుగులు అడుగేసి ముందుకు సాగాలని, మా హక్కులను పోరాడాలి అన్న ఉద్దేశంతో మేము కూడా ఆయనతో కలిసి ప్రయాణం సాగిస్తున్నాం. బీసీవై పార్టీ ద్వారా బీసీ ప్రజలకు ఏం తెలియజేయబోతా ఉన్నారు మీరు? అంటే మనం ఎందుకు ఈ విధంగా దిగజారిపోతున్నాము, అనగతొక్కుతున్నారు అన్నదంటే, 1-2 రోజులు మన జెండాలు మనం మోస్తూ మన జెండాలు పక్కన పెట్టేసి వాళ్ళ జెండాలు మోస్తున్నామన్న ముద్ర వేసేశారు. బీసీలు అనే వాళ్ళు పెద్ద స్థాయిలో ఎక్కడైనా ఉన్నారా? రాణిస్తున్నారా? లేదు. మన హక్కులంతా వాళ్ళు లాగేసుకుంటా ఉంటే మనం ఎప్పుడు వస్తాము అన్న ఆలోచనలో, బాధలో, ఆవేదనలో పుట్టుకొచ్చిన పార్టీనే బీసీవై పార్టీ. ఆ బీసీవై పార్టీ అధినేత గారు మా కోసం ముందుకొచ్చాడు ధైర్యం చేసి. ఎన్నో అవమానాలు, ఎన్నో కేసులు పెట్టుకొని ముందుకు వస్తున్నారు. అటువంటి ఆయనకి మనము తోడుగా అడుగులు అడిగేసి ముందుకు సాగి మన హక్కులు మనం పోరాడి గెలుచుకోవాలన్న ఉద్దేశంతో మేము కూడా వస్తున్నాము. ప్రజలందరికీ అది తెలియజేయాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీవై పార్టీ చెత్త చాటబోతు అధికారంలోకి రాబోతుందమ్మా? ఖచ్చితంగా రావాలనేసే మా ప్రయత్నము. ఖచ్చితంగా రావడం కోసమే మనుషులందరూ, ప్రజలందరూ మమేకమయ్యి, బీసీలు ఒక్కళ్లే కాదండి, ఏ పార్టీ వాళ్ళైనా కూడా, ఇట రెడ్లైనా అధికారంలో ఉన్న వాళ్ళల్లో కూడా బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, ఇలా నాయుళ్ళైనా వాళ్ళల్లోనూ ఉండారు. అందరూ మమేకమయ్యి వాళ్ళ హక్కులను, ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము. అదే విధంగా మేము ముందుకు సాగాలంటే ఇటువంటి నాయకుడు ముందుకు వచ్చాడు కాబట్టి అందరు కలిసి కట్టుగా ముందుకెళ్ళి మా హక్కులు మేము పోరాడుకొని గెలుచుకోవాలని మేము ధైర్యంగా ముందుకు వెళ్తున్నాము మా బోడే రామచంద్ర యాదవ్ గారితో కూడా. నేను నా పేరు శ్రీనివాస్ యాదవ్. తిరుపతి దేవస్థానంలో 40 సంవత్సరాలు ఒక తిరుపతి దేవస్థానం 7 కొండల వాడికి 40 సంవత్సరాలు చేశాడు మన గొల్ల. ఇది తర్వాత అదే విధంగా ఆయన కొడుకు వెంకటేష్ యాదవ్ 20 సంవత్సరాలు చేశాడు. 70 సంవత్సరాలుగా మనం ఈ గొల్ల వెంకటేష్ యాదవ్ అన్న అతనికి అన్యాయం జరిగింది తిరుపతిలో. ఇది సన్నిధి గొల్ల తిరుపతిలో. మరి మీరు ఉన్నారు, నేను కూడా యాదవ్నే. దీని గురించి మరి బహిరంగంగా రామచంద్ర యాదవ్ దాకా తీసుకెళ్లి ఆ వెంకటేష్ యాదవ్ కి న్యాయం చేయగలరా? ఖచ్చితంగా చేస్తాము. మీరందరూ కలిసి, నేను కలిసి రామచంద్ర యాదవ్ గారికి తెలియజేసి మనము ఖచ్చితంగా ఆయనకి న్యాయం చేయాలా. అది ధర్మంగా వచ్చే న్యాయం కోసం మనం పోరాడి ఆయనకి న్యాయం చేద్దాం. మనకి ఇంకొక రకంగా చరిత్రలో వెంకటేశ్వర స్వామి కాదు, బైబుల్లే కాదు, ఇంకోసారి కాదు, యాదవులంటూ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి యాదవులకి ఈ రోజు తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు వైఎస్ఆర్సీపీ. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చి వీళ్ళు మహానుభావులు మా యాదవులకి, మా ఈ ప్రత్యేకమైన యాదవ్ జాతికి 40 సంవత్సరాలు వాళ్ళ తండ్రి చేశాడు. 20 సంవత్సరాలు వెంకటేష్ యాదవ్ అన్న చేస్తే అతన్ని అన్యాయంగా ఎమ్మెల్యే ద్వారానో ఎవరో కుట్ర పన్ని అతను గొల్ల సన్నిధిగా తీసేస్తారంటే ఈ యావత్ ప్రపంచము, ఆ భగవంతుడు కూడా క్షమించరు అనమాట. ప్రోగ్రామ్ వస్తుంటే కూడా పోలీసులు చాలా వరకు కూడా ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. చాలా వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ ఆపేసినట్టు కూడా సమాచారం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు భయపడ్డాడు, కూటమి ప్రభుత్వం భయపడింది. ఈ బీసీలు అనేది 135 కులాలు ఏకమైతే ఈ భారతదేశాన్ని ఏలేది యాదవుడు బీసీఏ. జై బీసీ అన్న, చెయ్యి కలపరా ఓ బీసీ అన్న. మన జాతి అంతా నీ కులమేందిరా అంటే నాది బీసీ కులం అనాలా. ఓ యాదవో, ఓ కుమ్మరో, ఓ వడ్డరో, ఓ రకరకాల కులాలు మనకొద్దు. నీ కులమేందిరా అంటే బీసీ అనాలా. ఆ రోజు భారతదేశాన్ని ఏలేది బీసీఏ, ఈ రాష్ట్రాలని పరిపాలించేది బీసీఏ. అక్కకి నేను ఎందుకు ఇప్పుడు
మధ్యలో ఎందుకు వచ్చానంటే నిజంగా అక్క తిరుపతిలో ఉంటుంది. నేను సోషల్ మీడియాలో చూసా ఎంత ఎంత కుక్కి బాధపడ్డానో ఈ ఆత్మ అంతరార్పణ తెలుసు. గొల్ల సన్నిధి తిరుపతి దేవస్థానంలో వెంకటేష్ యాదవ్ని తొలగించి తిరుపతి ప్రసన్న వెంకటేశ్వర ఆ చోట తీసేసినందుకు మీరంతా తిరుపతిలో ఉండటమే కాదు, ఇది నోటీసు రామచంద్ర యాదవ్ అన్నకి నోటీస్ తీసుకెళ్ళండి. దీనికోసం మీరు బహిరంగంగా పోరాడండి. మీకు మేము తోడుగా ఉంటాం అక్క. మేము ఎప్పుడు కూడా మీకోసం పోరాడతాం అక్క.